హైడ్రా అనగానే వాళ్ళ హైడ్రోజన్ బాంబు కన్నా ఎక్కువ భయభ్రాంతులకు గురవుతున్నారు. అటు హైదరాబాద్లోనే కాదు, వరంగల్ లోపల కూడా చాలా ప్రాంతాల్లో ఉన్న చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇండ్ల వాళ్ళైతే తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏంటి మన పరిస్థితి, మాకు కూడా అలాంటి యాక్షన్ ప్లాన్స్ ప్రభుత్వం ఇక్కడ చేపడితే మేము ఇక్కడ 30 సంవత్సరాలుగా ఇండ్లు కట్టుకొని అన్ని పర్మిషన్స్ అధికారుల సమక్షంలో మేము ఇక్కడ నివసిస్తున్న వాళ్ళము, ఇప్పుడు ఏం కావాలని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ముఖ్యంగా భద్రకాళి చెరువు ప్రాంతంలో భద్రకాళి బండ్ పక్కన హంటర్ రోడ్డు సైడ్గా ఉన్న ఇండ్ల వాళ్ళు సుమారుగా ఒక 1500 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. వీరందరూ కూడా మాది బఫర్ జోన్లో ఉంటుంది, మాకు కట్ట ఏదైతే భద్రకాళి చెరువుకు పూర్తిగా బండ్ ఉంది, మాకు నీళ్లు రావు అటు నుండి, దానికి సంబంధమే లేదు. కానీ వాళ్ళ మాకు కూడా చాలా భయమవుతుంది, మా ఇండ్లు మేము ఇక్కడ, మా కుటుంబాలు మేము ఎటుపోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులను కూడా కలిశారు, కలెక్టర్తో మినిస్టర్ని అందరినీ కలిసి మాది ఎఫ్టీఎల్లోకి రాదు, మాది బఫర్ జోన్గా ప్రకటించండి అని చెప్పేసి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఆ బాధితులనే చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే హైడ్రా యాక్షన్స్ని చూస్తుంటే వీరు చాలా వణికిపోతున్న పరిస్థితి. వారిని అడిగి తెలుసుకుందాం, మరి ఏంటి, ఎందుకు మీరు ఇంత టెన్షన్ తింటున్నారు, ఏమేం ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు ప్రభుత్వం మీకు ఏ విధంగా బాసటగా నిలబడింది, ఏం జరిగింది అంతా? మనకు 1997-96 లోపల భద్రకాళి చెరువు అనేది ఉండే. ఆ భద్రకాళి చెరువును అప్పుడు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరంటే అరవింద్ కుమార్ గారు, నగర ప్రజల కోసం తాగునీటి సౌకర్యం కోసం అందుబాటులో ఉన్నది భద్రకాళి చెరువు అని ఈ దగ్గర ప్రాంతాన్ని ఏం చేసిండు, 4 షోర్ బండ్ చేద్దామని ఉద్దేశంతో కాలనీ వాసులందరితోటి ఒక మినిట్స్ మీటింగ్ ఏర్పాటు చేసిండు. 1997లో ఒక మినిట్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన తదుపరి దానికి కాంట్రిబ్యూషన్గా ప్రజలందరూ కలిసి ఒక 50% ప్రజలది, 30% గవర్నమెంట్ది, ఒక 20% కూడా వాళ్ళది చేసిన తర్వాత బండు ఫార్మినేషన్ అయింది. బండు ఫార్మినేషన్ అయినాక ఆల్రెడీ ఇటు వచ్చే నీళ్ళు, ఆ చెర్లకు వచ్చే నీళ్ళు కూడా ఇటు రాకుండా ఒక బండు ఏర్పడ్డ తదుపరి ఇక్కడ 1998లో ఒక తెలుగు యూనివర్సిటీ కూడా జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఏర్పాటు చేసిళ్ళు. దీనికి కూడా కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కాలనీలో ఒక కూడా డెవలప్మెంట్ కాలనీ కూడా చేశారు. దాని 9/99 ఒక నంబర్ తోటి ఒక 36-38 మంది వీకర్ సెక్షన్ కింద పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు వాళ్ళు ఇల్లు కూడా కట్టుకొని ఇప్పటి వరకు దాదాపు 30-35 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏంటంటే బఫర్ జోను బండు 4 షోర్ ఏర్పడ్డాక బండు నుంచి ఇక తదుపరి ఎప్పటికి ఎఫ్టీఎల్ అనే ఉద్దేశంతో ఊరికే గడకోసారి ఎఫ్టీఎల్ అని వాళ్ళకు అవగాహన లేకనో మరి తెలుసో తెలియకో ఆ 2010లో రాళ్ళు కూడా ఇళ్ళల్లో పాతడం జరిగింది. కానీ మేము అప్పుడు భద్రకాళి ట్యాంక్ బండ్ ఏరియా అభివృద్ధి సమితి అనేది ఒకటి మేము రిజిస్ట్రేషన్ ఫారం ఏర్పాటు చేసి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మా రిప్రజెంటేషన్ అన్ని చూసిన తర్వాత వాళ్ళు 2018లో లేక్ ప్రొడక్షన్ కమిటీ అనేది ఒక జీవో తీసుకొచ్చి 81 ఆ 81 జీవో ప్రకారం ఏం చేసేది వాళ్ళు తీర్మానం మినిట్స్లో ఏం చేసేదంటే 30 మీటర్స్ బండు నుంచి బండ్ అయింది కాబట్టి 30 మీటర్స్ పెట్టాలి, 40 ఫీట్ డ్రైను, 40 ఫీట్ రోడ్డు, 20 ఫీట్ బఫర్ జోన్ పెట్టాలి అని ఆర్డీఓకు వాళ్ళకు అనుమతులు ఇచ్చిళ్ళు, మీరు 30 మీటర్స్ పెట్టాలని. కానీ ఇరిగేషన్ వాళ్ళు దాన్ని ఇరిగేషన్ నుంచి కూడా సారు గౌతమ్ సార్ ఉన్నప్పుడు ఆయన కూడా వాళ్ళకు లెటర్ ఇచ్చిండు, వాళ్ళు కూడా 30 మీటర్స్ సార్ అని చెప్పిళ్ళు. కానీ వాళ్ళు ఆచరణ మాత్రం ఇంతవరకు చేయలే. దాన్ని ఒక్కొక్కటి కాపీ చూపెడితే మీరు చూడండి. హెచ్ఎంటీ హైదరాబాద్ ఇది 81 జీవో. ఫస్ట్ కూడా ఇది ఎందుకంటే కూడా వాళ్ళు మనం 97లో వీళ్ళందరినీ కమిటీ మెంబర్లు వీళ్ళందరితోటి కలిసి ఒక మినిట్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని గజానికి ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున పట్టేదారుల దగ్గర డబ్బులు తీసుకొని ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర గజానికి 7.5 తీసుకొని మొత్తం టోటల్గా 50% ప్రజలకు ఇక్కడ బండ్ ఏర్పాటు చేయడానికి వీళ్ళందరూ సహకరించిళ్ళు. అలాగే ఇక్కడ యూనివర్సిటీ ఒక పర్మిషన్ ఇచ్చిళ్ళు, జానపద గిరిజన కలెక్టర్ గారే ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 81 జీవో మేము అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేసిల్లంటే అరే వీళ్ళకి ప్రజలకు ఎందుకంటే బండి ఏర్పాటు చేసిళ్ళు, వాళ్ళు మాకు కూడా సహకరించాలి కాబట్టి వాళ్ళకు 30% మనకు ఇచ్చే అంటే మనకు ఇరిగేషన్ మన సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం
30 మీటర్స్ పెట్టాలి. 30 మీటర్స్ లోపల 40 మీటర్ డ్రైన్, 40 మీటర్ రోడ్, 20 మీటర్ బఫర్ జోన్ అని వాళ్ళు డిసైడ్ చేసిళ్ళు. దీంట్లో వీళ్ళందరూ కమిటీ మెంబర్లు, ఇలా కమిషనర్ గారు, వైస్ చైర్మన్ కాకతీయ కూడా, కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరంగల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరంగల్ రూరల్, అట్లనే వీళ్ళందరూ 14 మంది ఉన్నారు. ఈ 14 మంది డిసైడ్ చేసినాక కూడా వీళ్ళు ఆర్డీఓ గారు ఇంతవరకు వాళ్ళు వీళ్ళకు సమన్వయం లేక మనకు బఫర్ జోన్ ఫిక్స్ చేయలే. మళ్ళీ ఫస్ట్ ఎల్పిసి మీటింగ్ 2018లో అప్పుడు పెట్టినాక కూడా ఇక్కడ 30 మీటర్స్ అని వీళ్ళకు కూడా తీర్మానం చేసిళ్ళు. అయినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళు ఆచరణ చూపెట్టలే. నెక్స్ట్ ఇది 9/99 వాళ్ళు కూడా డెవలప్మెంట్ కాలనీ. ఇది 49 మందికి ఇక్కడ వీకర్ సెక్షన్ కింద పట్టాలు ఇచ్చిన ప్లాను 1999 వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసేది. నెక్స్ట్ శ్రవణ్ కుమార్, ఆయన మన ఎఫ్టిఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆయన మొత్తం దీనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. వాటర్ ఎక్కడికైతే వస్తుందో అక్కడి వరకు ఎఫ్టిఎల్ బండ్ ఏర్పడ్డది కాబట్టి బండ నుంచి 30 మీటర్స్ వరకే బఫర్ జోన్ వర్తించదు, అటు ఎఫ్టిఎల్ వర్తించని ఈ శ్రవణ్ కుమార్ గారు ఆయన కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చిండు. ఆయన ఇదొకటి హైకోర్టు అడ్మినిస్ట్రేషన్, ఎందుకు హెచ్ఎండి హైదరాబాద్ ఇప్పుడు ఇంటేక్ అని ఇప్పుడు మనకి ఏంటంటే పాండురంగారావు 2010లో మద్రాస్ కోర్టులో కేసు వేయడం జరిగింది. అది అయితే ఏంది చెర్ల పరిరక్షణ కోసం ఆయన వేసింది మంచిదే, ఆయనకు కూడా మేము సహకరిస్తాం. వాస్తవానికి ఏంటంటే అన్ని చెరువులు వేరు, మన భద్రకాళి చెరువు వేరు. భద్రకాళి చెరువు కాదు, ఇది 4 షోర్ బండ్ అయిపోయింది. ఇవాళ హిస్టారికల్ వరంగల్లో ఉదయ పథకం, అమృత పథకం వచ్చింది ఒక మన వరంగల్ జిల్లాకే. ఆ పథకాలతోటి 300-350 కోట్లతోటి కూడా బండును ఇంకా బాగా సుందరీకరణ చేసి ఇలా 4 షోర్ బండ్ కాకుండా పర్యాటక కేంద్రం చేసిండు. పర్యాటక కేంద్రం చేసినాక కూడా ఇలా మళ్ళీ ఎఫ్టిఎల్ అనే వాదన వినిపిస్తారు. అయితే దీనికి ప్రజలందరూ చాలా భయాందోళనకు గురి అవుతారు. కాబట్టి మాకు బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి, ప్లస్ మాకు అందరికీ న్యాయం చేయాలి. మేము కాంట్రిబ్యూషన్ చేసి దానికి బండును ఏర్పాటు చేయడానికి 50% సిద్ధపడ్డాం. మాకు అది తెలియకుండా ఇప్పుడు మొన్న 249 మందికి నోటీసులు ఇచ్చారు ఈ పాండురంగారావు కేసు వేసిన విషయంలో. సరే ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు చేసి పోయిళ్ళు, మేము ఏదో చేసుకుంటా ఉన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మాకు బఫర్ జోన్ వేస్తే ఇదంతా మా పరిస్థితి ఎందుకు ఉంటుంది? బఫర్ జోన్ ఫిక్స్ చేస్తే బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు ఉంటే కూలగొట్టండి, మేము కాదంటలేం. బఫర్ జోన్లో కడితే ఇల్లు తీసేయమనండి, ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయకండి. మళ్ళీ ఒకటి ఇక్కడ బొందివాక్ కూడా 158 కోట్లు మొన్న శాంక్షన్ అయినాయి స్మార్ట్ డ్రైన్ కోసం. దాని మీద బ్రిడ్జి కట్టకుండా నీళ్లు భద్రకాళి చెర్లకు పోకుండా వాళ్ళు దానికి అడ్జస్ట్ ఇప్పుడు దాన్ని 158 కోట్లు శాంక్షన్ అయినాయి. వీళ్ళు కొత్త మాస్టర్ ప్లాన్లో మాకు వాటర్ బాడీలో చూపెట్టి ఇన్ని కష్టపడి మాతోటి మున్సిపాలిటీ వాళ్ళు కానీ, కుడా వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ కాంట్రిబ్యూషన్ చేసి ఒక భద్రకాళి బండు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజల కోసం చేసింది శూన్యం. మామూలు అందరినీ తీసుకుపోయి మళ్ళీ వాటర్ బాడీలో కొత్త మాస్టర్ ప్లాన్లో పెట్టిళ్ళు 2041లో. అందుకు కూడా మేము దానికి ఇక్కడ కాలనీ వాళ్ళు అందరం కలిసి కూడా అప్పుడు మీకు ఏమైనా ఆలోచనలు, మీకు దాని మీద మీకు ఏమైనా ఆబ్జెక్షన్లు కూడా చెప్పండి అంటే మొత్తం ఒక 400 అప్లికేషన్లు ఇచ్చి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలని కూడా చేసినాం. అది ఖాతరు చేయలేదు కూడా వాళ్ళు. ఏదో కుడా వల్ల కూడా ఇచ్చినా కానీ ఎవరు ఖాతరు చేయలే. మాకు రెసిడెన్షియల్ చేయకుండా వాటర్ బాడీలో పెట్టిళ్ళు. ఆ వాటర్ బాడీ తీసేయాలి, బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి, ఇక్కడ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి. ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్లో ఇంప్లిమెంట్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మన భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కోర్టులో కూడా ఈ పాండురంగారావు విషయంలో కేసు వేయడం జరిగింది. నేను 2023లో కేసు వేసినాం. ఇప్పుడు కూడా మా అందరి తరఫున ఆ కేసు కూడా అందులో ఇన్వాల్వ్ అయినాం. సరే కోర్టులో ఎట్లయితుందో అట్లా, కానీ మా వాదన కూడా అక్కడ వినిపించాలనే ఉద్దేశంతో ఆయన 5గురిని పార్టీ చేసేసాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, కలెక్టర్ వరంగల్, మన కలెక్టర్ హన్మకొండ, మన కమిషనరు. దాంట్లో వాళ్ళు 5గురు పార్టీ అయిన వాళ్ళు కూడా సమానం చెప్పాలి. అందులో ఒకటి భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కూడా మేము కేసు వేయడం జరిగింది. మేము కూడా అందులో ఇన్వాల్వ్ అయినాం. మా స్టేట్మెంట్ ఇగో ఇదే మా వాదన. రైట్, చూస్తున్నాం. మొత్తానికైతే వీళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే జీవిస్తున్నారో అక్కడే మనుగడ కావాలి అని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారుగా ఎంతమంది ఇక్కడ జీవిస్తున్నారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దగ్గర ఒక 1500 కుటుంబాలు ఈ సమస్యతోటి ప్రస్తుతం సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఉంటున్న ఈ హైదరాబాద్ హైడ్రా చేపట్టి ప్రతిరోజు న్యూస్లో వస్తున్నది చూసి భయాందోళనకు గురవుతున్నారు. సాయినగర్ కాలనీ, సంతోష్ మాత కాలనీ, ఎన్టీఆర్ నగర్ కాలనీ, సంతోష్ మాత 1, 2, గాయత్రి కాలనీ, ఆది పద్మాక్షి కాలనీ, ఈ ప్రాంత ప్రజలందరికీ ట్యాంక్ బండ్ ఉంది. కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తూ
ఎఫ్టీఎల్ నామ్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారంగా పెట్టవలసిన ఆ ట్యాంక్ బండ్ నుంచి పెట్టవలసిన 30 మీటర్స్ను వదిలేసి పురాతన కాలంలో ఎప్పుడూ అనుకున్న ఒక పాత చెరువును బేస్ చేసుకొని దాని ద్వారా పెట్టిన ఎఫ్టీఎల్ అని చెప్పి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వకపోవడము ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మేమంతా అధికారికంగా న్యాయంగా పోయి పర్మిషన్స్ తీసుకోవడము, అనుమతులు పొంది దానికి సంబంధించిన ట్యాక్సేషన్సే కానీ దానికి సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్స్ డబ్బులే కానీ కట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అది లేకుండా చేయడం వల్ల దళారీలకు ఇక్కడ ఇష్టారాజ్యంగా అవుతుంది. అది మొత్తం నిర్మూలించాలి. ఫస్ట్ మాకు కావాల్సింది బఫర్ జోన్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. రైట్, చెప్పండి ఇక్కడ ఏంటి అసలు అంటే గత సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మీడియా పరంగా మేము కూడా మీకు చేదోడు వాదోడుగా నిలిచాము. వాటర్ ఎటు వస్తున్నాయి, మరి చెరువుకెళ్ళి ఇటు వస్తున్నాయి అటు వస్తున్నాయి, మరి అధికారులు ఏం గమనిస్తున్నారు, ఏం కావాలి మీకు? మేము వీకర్ సెక్షన్ వాళ్ళం, ఒక 2 కాలనీల వాళ్ళం ఉన్నాం. దాదాపు 200 కుటుంబాలు వీకర్ సెక్షన్ కింద ఇక్కడ ఉంటాం. మాకు 1995లో మాకు పట్టాలు ఇష్యూ చేసిండ్రు. మేము అప్పటి నుంచి ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివాసం చేస్తూ ఉన్నాము. ఈ వాటర్ అనేది ఎక్కడ అంటే కొండపర్తి చెరువు నుంచి, అగర్తల చెరువు నుంచి వచ్చే వాటరే కానీ భద్రకాళి చెరువు వాటర్ మాకు ఇక్కడ రాదు. ఈ బొందివాగనాల కుంచుకుపోయి ఆ వాటర్ మా కాలనీలకే వస్తాను తప్పితే వేరే చెరువు వాటర్ అయితే మా దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎంతోమంది మంత్రులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, వచ్చి మీకు న్యాయం చేస్తామంటారు. కానీ ఇంతవరకు మా బొందివాగు కాలువ మాత్రం చేసింది లేదు. దానికి 158 కోట్లు శాంక్షన్ అయ్యన్నారు. ఇంతవరకు అది మేము ఎన్నో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు తక్షణమే ఆ కాలువ కన్స్ట్రక్షన్ చేసి మాకు నీళ్లు రాకుండా కాపాడాలి. మాకు మాత్రం ఎఫ్టీఎల్ అనేది మాకు వర్తించదు. మాకు గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది. మేము గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలలోనే మేము కాలనీలలో ఇండ్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నాం. మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. రైట్, చూస్తున్నాం మొత్తానికైతే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్న వారు సుమారుగా 1500 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. అలాగే చూస్తున్నాం ఇక్కడ ప్రభుత్వమే నేరుగా ఇక్కడ జానపద గిరిజన విజ్ఞానపీఠ యూనివర్సిటీ నిర్మించింది. అలాగే అటు చూస్తే భద్రకాళి బండ్ నిర్మించింది. సో ఇదేదైతే హైడ్రాలో భాగంగా వాళ్ళ యాక్షన్ ప్లాన్లో అయితే చర్య తీసుకుంటే ఇవన్నీ కూడా పోతాయి. అందరూ రోడ్డున పడే పరిస్థితి, కోట్లలో నిధులన్నీ వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది. వీరి బ్రతుకులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. మరి ఏం చేయనుంది? ఇప్పటివరకు అయితే వీళ్ళు అందరి అధికారులను కలవడం, కోర్టు వరకు పోవడం, ఈ అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా మనశ్శాంతిగా బతికింది లేదు. మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి పోవాలి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైతే భద్రకాళి బండ్ కట్టారు, భద్రకాళి చెరువు నుండి నీళ్లు మాకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఎక్కడైతే నీళ్లు పోవడానికి కొన్ని ప్రణాళికలు, కొన్ని ప్రాజెక్ట్స్ కట్టడం జరిగింది, దానిని పెద్దగా చేస్తే అసలు దానికి కానీ ఇక్కడ నివసించే వారికి కానీ ఎవరికి సమస్య ఉండదు. కాబట్టి ప్రణాళికలో కాస్త మార్పు చేసి మేము జీవించేందుకు అనుకూలంగా చేయాలి. ఇక్కడ హైడ్రా పేరుతో ఇక్కడ యాక్షన్ తీసుకుంటే చాలామంది బతుకులు రోడ్డున పడతాయని చెప్పేసి విలపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీరి ఆవేదనను అర్థం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ రాముతో నరేంద్ర, NSR న్యూస్, వరంగల్.